స్వామివారిని దర్శించుకోవడానికి గుట్టకు రావడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు తీసుకొని తెలంగాణలో 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం జరుగుతున్నటువంటి సందర్భంలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ గ్లోబల్ సమ్మిట్ సగర్వంగా ఈ కార్యక్రమాలు చేశాం, ఇంత సంక్షేమం ఇచ్చామని గర్వంగా చెప్పుకునే విధంగా గ్లోబల్ సమ్మిట్ జరగబోతా ఉంది. 2 సంవత్సరాలుగా 6 నిశలు ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులందరూ కూడా తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడ్డారు. దాని యొక్క రిజల్టే ఇవాళ గ్లోబల్ సమ్మిట్ రూపంలో చూపోతా ఉన్నాం. వేరే రాష్ట్రాలు మన వైపు చూస్తూ ఉన్నాం. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం పట్ల ఆకర్షితులు అవుతూ ఉన్నారు. ఇంకా 3 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చి మళ్ళీ ప్రజలతో శబాషి అనిపించకుండా ప్రయత్నం చేస్తాం. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం. యావత్ ప్రపంచ దేశాలను కూడా కురిసే విధంగా, అందరూ కూడా గొప్ప రాజ్యాంగంగా వర్ణించే విధంగా మన రాజ్యాంగాన్ని వారు రచించినారు. వారు ఇచ్చిన ఫలాలు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బడుగులు ఎస్సీ వారు పొందుతూ ఉన్నారు. వీళ్ళ బీసీలో కూడా రిజర్వేషన్ కావాలనే కోరిక తపన బలంగా వస్తూ ఉంది. ఆ దశగా రాహుల్ గాంధీ గారు యావత్ దేశం తిరుగుతూ బీసీల రిజర్వేషన్ కోసం ఒకడే పోరాడుతున్నట్టు తరుణంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కుల సర్వే చేసింది. 2 చట్టాలు బీసీలకు 40% రిజర్వేషన్స్ 2 చట్టాలు చేసాం, ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చాం. వీటన్నిటి కూడా బీజేపీ పార్టీ ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టింది. అయినప్పటికీ కూడా బీసీ 42% రిజర్వేషన్ అంశం ముగిసిన అధ్యాయం కాదు. కాంగ్రెస్ పార్టీ దానికి కట్టుబడి ఉంది. త్వరలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఎస్టీల మాదిరిగా బీసీలకు కూడా చట్టబద్ధ రిజర్వేషన్ తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. ఈశ్వరాచారి మరణం చాలా బాధాకరం. తొందరపడద్దని నేను యువతకు పిలుపునిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంది.